శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ అసువులు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివి. సమాజం ఎల్లవేళలా వారికి రుణపడి ఉంటుందని మల్టీ జోన్ ఐజీ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. విధి నిర్వహణలో భాగంగా సంఘ విద్రోహ శక్తులతో పోరాడుతూ అమరులైన పోలీసులను స్మరించుకోవడం, వారి కుటుంబాల త్యాగాలను గుర్తించడం ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని గుర్తు చేశారు. పోలీస్ అమరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్లో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మల్టీ జోన్ ఐజీ, కలెక్టర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. పోలీస్ కమిషనర్ సాయి చైతన్యతో కలిసి పోలీస్ అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈరోజు మనము విధి నిర్వహణలో ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. వారందరినీ ఒకసారి స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పించడమే ఉద్దేశం. ఈ నిజామాబాద్ జిల్లాలో కూడా ఎంతోమంది పోలీసు అధికారులు తమ ప్రాణాలని త్యాగం చేశారు. ఇటీవల జరిగిన సంఘటన, మన ప్రమోద్ కుమార్ గారు తన ప్రాణాన్ని త్యాగం చేశారు. ఇట్లాంటి సంఘటనలు గతంలో ఈ నక్సలైట్స్ సమస్య ఉన్నప్పుడు కూడా ఎంతోమంది పోలీసు అధికారులు బలైపోయారు. మరి వారందరూ వారి ప్రాణాలని మన సమాజం రక్షణకు, ప్రజలకు మరి త్యాగం చేశారు. అట్లాంటి వారి త్యాగాల్ని మనం ఎప్పటికీ మరవద్దు. వారి త్యాగాల్ని మనం గుర్తు చేసుకుంటూ మళ్ళీ మనము బాధ్యత, మన మీద చాలా పెద్ద బాధ్యత ఉంది. ఎందుకంటే సమాజంలో ఏ డిపార్ట్మెంట్ అయినా ఒక రోజు క్లోజ్ చేయొచ్చు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం ఒక్క నిమిషం కూడా మనం క్లోజ్ చేయలేము. ప్రతి సంవత్సరం అక్టోబర్ 21న మనం 1959 లడాక్ హాట్ స్ప్రింగ్స్ వద్ద దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతూ ప్రాణత్యాగం చేసిన 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్ల ఆత్మత్యాగాన్ని స్మరించుకుంటాం. వారి త్యాగమే ఈ పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ పుట్టుకకు కారణం. నాటి నుండి నేటి వరకు ఎందరో మంది పోలీస్ అధికారులు, సిబ్బంది దేశ సార్వభౌమత్వం, సమగ్రత మరియు అంతర్గత భద్రతను కాపాడటానికి నక్సలైట్లు, మతపరమైన విభజన శక్తులు మరియు ఇతర సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం, నేరాలను అరికట్టడానికి, మాదక ద్రవ్యాల వ్యాపారాన్ని అణిచివేయడానికి, మహిళల భద్రత